హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మేము చాలా రోజుల కిందటైతే అరుణాచల క్షేత్రంకైతే వెళ్ళామండి. ఇలాగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని అయితే బయలుదేరాము. ముందుగా స్వామివారికి అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అగ్నిభూతమునకు ఇది ప్రతీక. అరుణాచలంను అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉందండి. అరుణాచలం, అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణాచలం అంటే అరుణ అంటే పాపములను పరిగణించబడును. తమిళంలో తిరువన్నామలై అని కూడా అంటారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థము. ఈ కొండ శివుడు అని కూడా అంటారు. కొండ చుట్టూ తిరిగితే శివుడు చుట్టూ తిరిగినట్లు అని అర్థము. అగ్నిక్షేత్రము అని కూడా అంటారండి. అరుణాచలం దర్శనము మనకు అదృష్టం ఉంటే కలుగుతుందండి. మేము ఈవినింగ్ టైంలో ఇలాగా ఇంటి దగ్గర నుంచి 8కి అలాగా బయలుదేరామండి. మాకు వేళచెర్రీలో అయితే ఉంటాము. వేళచెర్రీ నుంచి కోయంబేడుకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర 2 అవర్స్ పాటు అయితే పట్టిందండి. అక్కడి నుంచి అరుణాచలంకి 4-5 అవర్స్ అయితే టైం పడుతుంది. మేము ఇక్కడికి మార్నింగ్ 2:30 కల్లా అయితే దిగిపోయామండి అరుణాచలం బస్టాండ్లో. అరుణాచలం టెంపుల్కి అయితే మేము 3 ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చామండి. ఒకరు చిత్తూరు నుంచి అయితే వచ్చారు. మేమైతే చెన్నై నుంచి వచ్చాము. ఇంకొకరు బెంగళూరు నుంచి అయితే వచ్చారండి. మా అందరికీ కూడా చిన్నపిల్లలు అయితే ఉండారండి. అందువల్లనే స్వామి దర్శనం చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతో అయితే వచ్చాము. గిరి ప్రదక్షిణకి ఇంకొకసారి అయితే ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే వస్తామండి. ఇలాగా ఉదయాన్నే 3 కల్లా వచ్చేసాం, కానీ అందరము మాటలు పెట్టుకొని టైం అయితే 4 అయిపోయింది. ఇంకా 4 నుంచి అందరము స్నానాలు చేయడము స్టార్ట్ చేసాము. ఇలాగా అందరము స్నానాలు చేసేసరికి 6 అయితే అయిపోయిందండి. ఇప్పుడు అందరము కూడా దర్శనానికి అయితే బయలుదేరాము. ఇలాగా దారిలో ఒక తాత అయితే విభూతితో ఇలాగా నామాలు పెడుతున్నాడండి. ఇలాగా గంధము కుంకుమలు అయితే పెడుతున్నాడు. ఇక్కడ అందరము కూడా అయితే పెట్టించుకున్నామండి. ప్రతి ఒక్కరము, పిల్లలము పెద్దవాళ్ళము అందరము కూడా ఇలాగా స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇలాగా అందరము నామాలు అయితే పెట్టించుకున్నాము. తర్వాత ఎదురుగా ఆంజనేయుల స్వామి, అదేవిధంగా శ్రీ భూత నారాయణ పెరుమాళ్ ఆలయం అయితే ఉందండి. వెంకటేశ్వర స్వామి అయితే అనుకున్నాం మేము. ఇక్కడ స్వామి దర్శనానికి కూడా అయితే వెళ్ళాము అందరము. ఉదయాన్నే ఇలాగా స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అరుణాచలంకి వెళ్ళిన వాళ్ళు వీలైనంత వరకు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదండి. గిరి ప్రదక్షిణ అనేది స్వామి చుట్టూ తిరిగినంత పుణ్యం అయితే మనకి కలుగుతుందంట. అందువల్లనే చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేశారు. చూడండి ఇక్కడ మాకు అందరికీ ఇలాగా చిన్నపిల్లలు, అందువల్లనే మేము గిరి ప్రదక్షిణ అయితే చేయలేకపోయాము. మీరైతే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేయండి. గిరి ప్రదక్షిణకి మనకి ఉదయం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా తార్ రోడ్డు అయితే ఉంటుంది. తార్ రోడ్డు పడితేనే అయితే అందరూ గిరి ప్రదక్షిణకు అయితే వెళ్తూ ఉన్నారు. మేము కూడా ఫస్ట్ టైం అండి అరుణాచల క్షేత్రంకి రావడము. చూడండి ఇక్కడ ఆంజనేయుల స్వామి, అదేవిధంగా పెరుమాళ్ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ స్వామికి అందరము అయితే దండం పెట్టుకొని తర్వాత టిఫిన్ తినడానికి అయితే వెళ్ళామండి. చూడండి శ్రీ భూత నారాయణ పెరుమాళ్ స్వామి వారు. ఇక్కడ స్వామి దర్శనం తర్వాత చిన్నపిల్లలు ఆకలి అంటూ ఉండారండి కొంతమంది. అందువలన అందరము కూడా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. మనము స్వామి దర్శనానికి లోపలికి వెళ్ళామనుకో 2-3 అవర్స్ టైం అయితే పడుతుందండి. ఒక్కొక్కసారి 5-6 అవర్స్ కూడా అయితే టైం పడుతుందంట. అందువల్లనే చిన్నపిల్లలు ఆకలికి అయితే ఉండలేరు కదా. అందరము ఇలాగా టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇలాగా చైర్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ టిఫిన్స్ అలాగే స్వీట్స్ కూడా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఈ కప్లో ఉన్నటువంటి కేసరి 70 రూపీస్ అంట. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటాయి కదా. ఇక్కడైతే ఈ హోటల్లోనే ఇలాగా వినాయక స్వామి కూడా అయితే ఉన్నాడండి. ఇలాగా అందరము టిఫిన్ తినేసి బయలుదేరాము స్వామి దర్శనానికి. ఇలాగా దారిలో శివాలయం కూడా అయితే ఉంది. ఇక్కడ స్వామి దర్శనాన్ని అయితే చేసుకున్నాము. ఇప్పుడే ఐవోర్ అయితే వచ్చాడండి, అంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. నందీశ్వరులు చూసారా ఎంత బాగున్నారు ఇక్కడైతే.
ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే చూడండి ఇక్కడే అరుణాచల క్షేత్రం అండి. ఇక్కడి నుంచి అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ అందరము కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా. చూసారా, అంతా రాతి కట్టడతోనే అయితే ఉందండి టెంపుల్ అంతా కూడా. ఎంత పెద్ద గోడలు అయితే నిర్మించారో పూర్వము. అసలు ఈ క్షేత్రానికి వెళ్ళడము మనకు అదృష్టం ఉంటేనే ఈ క్షేత్రానికి వెళ్ళగలుగుతామండి. అంత బాగుంది ఈ క్షేత్రం అయితే. ఇలాగా కొంచెం ముందుకెళ్తే ఆంజనేయుల స్వామి వారైతే ఉన్నారు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళామండి. గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళైతే మధ్య మధ్యలో అక్కడక్కడ శివలింగాలు కూడా అయితే ఉంటాయంట. మీరు ఖచ్చితంగా కనీసము ఆటోలో అయినా అయితే గిరి ప్రదక్షిణ చేయండి. లేదంటే వీలైనంత వరకు నడక ద్వారానే గిరి ప్రదక్షిణ చేయండి. మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల మాకైతే వీలవ్వలేదు. అందరము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నార్మల్ దర్శనము ఉంటుంది. అదేవిధంగా 50 రూపీస్ ఇచ్చి మనం టోకెన్ తీసుకున్నాం అనుకో దర్శనం అనేది తొందరగా అయితే జరుగుతుందండి. ఇప్పుడు మేము ఇక్కడ 50 రూపీస్ ఇచ్చి ఒక్కొక్కరికి ఇలాగా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ దర్శనం అయితే మనకి చాలా తొందరగా అయితే జరుగుతుందంట. అందువల్లనే మేము 50 రూపీస్ కట్టేసి ఇలాగా దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాకైతే అరుణాచల శివయ్య చాలా బాగా దర్శనం అయితే అయ్యాడండి. మేమైతే అసలు అనుకోలేదు ఇంత తొందరగా దర్శనం జరుగుతుందనేసి. చూసారా, ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. క్యూలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఫోన్ అయితే మరీ లోపలికైతే అలో చేయరండి. కొంచెం దూరం అయితే ఫోను అలో చేస్తారు. చూసారా, ఇదంతా కూడా లోపల అరుణాచల క్షేత్రం అండి. ఇక్కడ క్యూలో వెళ్తూ ఉంటే పిల్లలైతే నిద్రపోయారు జ్ఞానిక. అందువలనే రష్గా ఉంటే కొద్దిసేపు ఇక్కడైతే నేను జ్ఞానికాన్ని ఒళ్ళో పనుకోబెట్టుకొని కూర్చున్నాను కాసేపు. ఇలాగా దర్శనానికి అయితే వెళ్ళామండి. చాలా బాగా జరిగింది మాకైతే దర్శనము. ఇక్కడ క్షేత్రం అంతా కూడా అక్కడక్కడ ముగ్గులతో అయితే నింపేశారండి. ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ చూసారా, ప్రధాన ద్వారంకి ఎదురుగా ఇలాగ ధ్వజస్తంభం కూడా అయితే ఉంది. మేము ఇలాగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనుకోకుండా తమిళ కమేడియన్ యోగి బాబు గారు అయితే కూడా వచ్చారండి. స్వామి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఈయనైతే ఇలాగా చూసారా, ఇక్కడ ఉన్నారు. ఈ గుంపులో అయితే మనకి కనిపించలేదు. ఇక్కడైతే చాలామంది అందరూ కూడా సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారండి. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంతవరకు విజిట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అరుణాచల క్షేత్రం అయితే మనకి ఇక్కడికి రావాలంటే అదృష్టం అయితే ఉండాలంట, లేదంటే రాలేమంట. మేము కూడా అనుకోకుండా అయితే ఇలాగా వచ్చామండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఒకసారి మాట్లాడుకున్నాము వెళ్దామనేసి. సరే చూద్దామని అనుకున్నాం, కానీ ఇలాగా వస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా జ్ఞానిక అయితే ఉదయం నుంచి మనము ఆ రోజు సాటర్డే అండి ఎప్పుడు టెంపుల్కి వెళ్ళేది తలస్నానాలు చేశాం కదా, టెంపుల్కి వెళ్దామని అడుగుతూనే ఉంది. సరే ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు ఈవినింగ్ బయలుదేరుదాము అని చెప్పారు. అందువల్ల మేము కూడా మాకైతే ఫుల్గా కోల్డ్ అయితే చేసినింది. కానీ ఇలాగా అందరము బయలుదేరైతే వచ్చామండి అరుణాచల క్షేత్రంకి. ఇక్కడ ముందు చూశారు కదా నందీశ్వరుడు, ఆయనే అండి స్వామి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు. అక్కడ వరకు మనకి ఫోన్ అలా అయితే ఉంటుంది. తర్వాత ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళకూడదు. ఇలాగ స్వామి దర్శనం చేసుకొని అందరము అయితే కాసేపు ధ్యానం చేసుకున్నామండి. ఇక్కడ కూర్చొని చూసారా, మా జ్ఞానిక అయితే బొట్టు పెట్టుకోవడమే కాకుండా ఇలాగ చెంపలకంతా కూడా విభూతి అయితే రాసుకునింది. ఇక్కడ చూడండి పెళ్లి జంట అయితే వెళ్తూ ఉన్నారు. చాలామంది మ్యారేజెస్ కూడా అయితే చేసుకుంటారంట. నేను ఇక్కడైతే ఒక 4-5 మెంబర్స్ని అయితే చూశానండి. ఇలాగా మ్యారేజ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ అందరము కూర్చొని కాసేపు దర్శనం అయితే చేసుకున్న తర్వాత అందరము ధ్యానం చేసుకున్నామండి. చూడండి జ్ఞానికి అయితే ఎంత బాగా దండం పెట్టుకుంటుందో. మనము స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక 10 రూపీస్ చేతిలో పట్టుకొని వెళ్ళామనుకో మనకి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చేతిలో విభూది పెడతారండి. మనము 10 రూపీస్ ఇచ్చామంటే మనకి ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి అండి, ఇక్కడైనా సరే మనకి విభూది అనేది ఇస్తారు 10 రూపీస్ ఇచ్చామంటే.
ఇలాగా మేము ఇక్కడైతే తీసుకున్నాము. ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు చూసారా. ఇక్కడ 50 రూపీస్ ఇచ్చామంటే మనకు దీపాలు కూడా వాళ్ళే అయితే ఇస్తారండి. ఇలాగా స్వామి దగ్గర మనము దీపాలు అయితే వెలిగించవచ్చు. ఇక్కడ అందరము కూడా దీపాలు అయితే వెలిగించాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయితే అందరూ వెలిగించారు. ఇప్పుడు మేమైతే వెలిగిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎక్కువగా గాలి తోలుతుందండి. అందువల్లనే ఎక్కువగా అయితే ఇలాగా గాలికి కదులుతూ ఉన్నాయి దీపాలైతే. ఇప్పుడైతే లేఖన అయితే నిద్రపోయిందండి వాళ్ళ డాడీ పైన. ముందు జ్ఞానిక అయితే నిద్రపోయింది నా దగ్గర. ఇప్పుడు లేఖన అయితే నిద్రపోయింది. స్వామి దర్శనం చేసుకొని అందరము ఇలాగా బయటకైతే వచ్చామండి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇలాగా దీపాలు అయితే వెలిగించాము. చూడండి ఇక్కడైతే స్వామివారు ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మేము వెళ్ళేసరికి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే 20 మినిట్స్ అయితే ఉండి అభిషేకం అయితే చూసామండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వినాయక స్వామిని చూసారా. ఇలాగా పిల్లలందరూ కూడా బాగా అలసిపోయారండి. అమ్మవారు దర్శనం అయిన తర్వాత మేమైతే ప్రసాదాలకైతే వెళ్ళామండి. ప్రసాదాలు ఇక్కడ మనకు చక్కెర పొంగలి, పులిహోర, అదేవిధంగా లడ్డూలు, అత్రాసాలు, పబ్బిళ్ళలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క అత్రాసం వచ్చేసి 10 రూపీసు, ఒక్కొక్క లడ్డు వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. మేము ఇక్కడ కొన్ని ప్రసాదాలు తీసుకొని కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాము. కొన్ని అక్కడే కూర్చొని అయితే తిన్నామండి. ఇలాగా స్వామివారు అమ్మవారు దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇంత బాగా దర్శనం జరుగుతుందనేసి. అనుకోకుండా వచ్చాం కదా, అయినా సరే మాకి చాలా బాగా దర్శనం అయితే జరిగారు అమ్మవారు అయ్యవారు అయితే. ఇలాగా మేమైతే ఇప్పుడు అన్నం తినడానికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ అన్నదానం కూడా అయితే జరుగుతుంది. చాలా బాగా అయితే పెట్టారండి అన్నదానం. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నదాన క్షేత్రం అండి ఇది. ఇక్కడ ఒక్కొక్కసారి 100 మెంబర్స్ అయితే కూర్చుంటున్నారు. ఇలాగా మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారండి. క్యూలో వెళ్ళామంటే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూసారా అన్నాలు అయితే ఎంత బాగా పెడుతున్నారో. మనము అన్నం తిన్న తర్వాత ఇక్కడ హుండీ అయితే ఉంటుందండి. మనకి తోచిన సహాయం అయితే హుండీలో అయితే వేయవచ్చు. చూసారా, వైట్ రైసు, పచ్చడి, అదేవిధంగా సాంబారు, రసము, మజ్జిగ చారు అయితే పెట్టారండి. ఇక్కడ చాలా బాగా అయితే ఉన్నింది అన్నం అయితే. పిల్లలు కూడా మజ్జిగ చారుతో అయితే చాలా బాగా తిన్నారు. ఇలాగా వచ్చేటప్పుడు అయితే ఫ్రీ లడ్డు కూడా అయితే ఇచ్చారండి. ఈ ఫ్రీ లడ్డు తీసుకొని మేము తర్వాత రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి అలాగా మళ్ళీ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా రష్గా అయితే ఉంటారంట. మోక్ష మార్గం మనకి దక్కాలంటే ఇక్కడ 3-4 అవర్స్ వెయిట్ చేయాలంట. మాకైతే 10 మినిట్స్లో మోక్ష మార్గం ద్వారా అయితే బయటకు వచ్చేసామండి. చాలా తొందరగా అయిపోయింది. ఈ విధంగా పిల్లలము పెద్దలము అందరము కూడా మోక్ష మార్గం ద్వారా అయితే బయటకు వచ్చామండి. ఇక్కడ చూసారా, మోక్ష మార్గం ద్వారా మా పిల్లలందరూ కూడా వస్తున్నారు. తర్వాత నేనైతే వస్తూ ఉన్నాను. ఇక్కడ గిరి ప్రదక్షిణ చుట్టూ చేసి ఇలాగా మోక్ష మార్గం ద్వారా వచ్చినప్పుడు మనకి ఏమైనా నొప్పులు ఉంటే అసలు ఈ మోక్ష మార్గం ద్వారా వచ్చినప్పుడు మనకి నొప్పులు అనేది తగ్గిపోతాయంటండి. చాలా మంచిదంట ఈ మోక్ష మార్గం ద్వారా రావడము. మనం ఏదైనా తెలిసి తెలియక చేసిన పాపాలు అయితే పోతాయని ఒక నమ్మకం అండి. ఇందులో మాకు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చెప్పింటే క్షమించండి. ఇలాగా అందరము మోక్ష మార్గం ద్వారా అయితే బయటకు వచ్చామండి. ఆ దేవుడు మనకి మోక్షాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ పక్కనే ఇలాగా వినాయక స్వామి, నాగల స్వామి అయితే ఉంటారండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము.
ఇలాగా ఈ రూట్లోనే అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం అనేది వస్తుందండి. కొంతమంది తెలియక అలాగనే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాగా మోక్ష మార్గం ద్వారా వెళ్ళండి, చాలా మంచిది. చూసారా ఇలాగా ఎదురుగానే అయితే కొండ కనపడుతూ ఉంది. ఇక్కడే కార్తీక మాసంలో అయితే దీపాలు అయితే వెలిగిస్తారంట. చాలా బాగా జరుగుతుందండి కార్తీక పౌర్ణమి రోజు. అదేవిధంగా ప్రతి పౌర్ణానికి కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. డైలీ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమి వేళల్లో చాలా బాగా జరుగుతుందంట. ఇలాగ చూసారా బస్సులు అదేవిధంగా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఈ రోడ్డు ద్వారానే అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు అందరూ కూడా. ఇలాగా ఎదురుగా టీ షాప్ అయితే ఉందండి. మేము ఇక్కడ టీ అదేవిధంగా పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకున్నాము. మేము ముగ్గురము యూట్యూబర్స్ అండి. ముగ్గురికి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేశవి సాయి 0308 ఛానల్, ఇంకొకటి వచ్చేసి అబీ 68 ఛానల్ అండి. 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అందరము సెల్ఫీలు అయితే తీసుకున్నామండి. ఇలాగా ఫ్రెండ్స్తో టెంపుల్కి రావడము ఫస్ట్ టైం అండి. ఇక్కడ ఒక చెట్టు దగ్గర పూలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత టిఫిన్ తినేసి నైటు అందరము ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.